మాస్టర్ ప్రభాకర్ గారు ఆ, ప్రైజులండి. ప్రైజ్ లార్డ్. ఒమాన్ దేశములోను శబారాణి కోట కొన్ని సత్యాలు మరి చెప్పండి. మీరు బాగా చెప్తారని చాలా విన్నాను. అక్కడ ఉన్న ప్రదేశంలో మరి శబారాణి కోసం కొన్ని సత్యాలు మీ మాటలు వినాలని మరి కొన్ని తెలుసుకోవాలని ఆ, మిమ్మల్ని బట్టి కొన్ని విషయాలు మేము చెప్పాలి ఆ, అందుకు ఆశిస్తూ మరి మరి కొన్ని సత్యాలు మాకు నేర్పించండి ప్రభాకర్ గారు. మీరు ఆ దేశంలో ఉన్నారు, ఆ దేశంలో కొన్నాళ్ళ మధ్య సేవ చేశారని, ఆ, తుమ్మిటి గ్రామానికి ఆహా, అక్కడ పరిచయం చేశారని ఆ, మేము విన్నాం. ఆహా. అందుకని చాలా వందనాలు చెప్తున్నాను. ఆ, దాని ప్రేమపూర్వకంగా ఆ, మరి క్రీస్తు మిమ్మల్ని ఎంతో నడిపించాడు, ఉమ్, అలాగే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. అవును. శబరాని కోసం కొన్ని సత్యాలు ఆ. మాకు వినిపించేలా చెప్పండి. మా ప్రైవేట్ ప్రజల శబారాని ఒమాన్ దేశంలో ఉన్న శబారాని కోట. షేపర్ అనే గురించి పద్యాలు ఏమీ కట్టలేదు. ఆ, షేపర్ అనే మా సాల్మన్ మహారాజుని ఉమ్, దర్శించడం సంగతి ఉమ్, బైబిల్లో చూశాను. ఆ, చూసిన తర్వాత ఆ కొన్నాళ్ళకే ఉమ్, షేపర్ అనే విషయం ఉమ్, ఒక విషయం తెలిసింది నాకు. ఆ, ఏంటి అంటే ఉమ్, షేపర్ అనేది సొలొమోను మహారాజుని ఉమ్, దర్శించినప్పుడు చాలా ఉమ్, ఆ బంగారం ప్రజెంటేషన్ గా పట్టుకొచ్చింది. ఉమ్, ఆవిడ ఇథియోపియా రాణి. ఉమ్, ఆవిడ ఆ ఆ, వచ్చేటప్పుడు ఉమ్, డబ్బు బంగారం కానుకలు పట్టుకొచ్చింది. ఉమ్, ఆవిడ ఉమ్, రావడం ఉమ్, దారి ఉమ్, ఆ ఆ, ఆ, అరేబియా మీదుగా గల్ఫ్ కంట్రీస్ మీదుగా ప్రయాణం చేసి వచ్చింది. ఆ, గల్ఫ్ కంట్రీ ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి ఉమ్, గల్ఫ్ కంట్రీస్ లో ఉమ్, ఆ ఓమన్ అనే ఉమాన్. దేశంలో ఆ. ఒక ఆ కోట కట్టించారు. ఆ, ఆ కోటలో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని ఉమ్, ఆ ప్రయాణం చేసింది. ఉమ్, ఆవిడతో పాటు చాలా సిబ్బంది ఉన్నారు. ఉమ్, వాళ్ళందరికీ అక్కడ అకామిడేషన్ ముందే ఏర్పాటు చేసుకుంది. ఉమ్, వెళ్ళేటప్పుడు ఉమ్, యెరూషలేముకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఉమ్, ఆమె అక్కడ ఆ షెల్టర్ తీసుకుంది. ఉమ్, అది లక్కీగా నేను ఆ కోటను చూడగలిగాను. ఉమ్, ఎలాగంటే ఉమ్, ఆ ఓమన్ లో మస్కట్ దగ్గర రావు అక్కడ పనిచేసినప్పుడు ఉమ్, మమ్మల్ని పిలిపించాడు. ఉమ్, వెళ్ళాము, ఉమ్, అది చూపించాడు. ఉమ్, అది అక్కడ ఉమ్, ఆవిడ రెస్ట్ తీసుకుంది. ఉమ్, అక్కడ తీసుకొని ఉమ్, ఒంటిల మీద పల్లకీల మీద వాళ్ళ సిబ్బందితో పాటు ఉమ్, సొలొమోను రాజుని దర్శించింది. ఉమ్, సొలొమోను రాజు ఉమ్, మెచ్చుకున్నాడు. ఉమ్, సొలొమోను రాజు ఉమ్, తెలివితేటలు విని ఉమ్, చూడాలని వెళ్ళింది. ఉమ్. ఆయనకి ఎన్నో ప్రశ్నలు వేసింది. జ్ఞానవంతురాలు. ఆ ప్రశ్నలు జవాబు చెప్పాడు. ఉమ్, ఆశ్చర్యపోయింది ఆయన తెలివికి. ఉమ్, ఆ ఈమెకి ఆయన కొన్ని ప్రజెంటేషన్లు ఇచ్చాడు బంగారం. ఉమ్, ఆవిడ వచ్చేటప్పుడు ఓఫీర్ మీదుగా వచ్చింది. ఉమ్, ఓఫీర్ బంగారానికి ప్రసిద్ధి. ఉమ్, అక్కడ నుండి బంగారం పట్టుకొచ్చింది. ఉమ్, సొలొమోను రాజు కూడా ఉమ్, ఓఫీర్ నుండి చాలా సార్లు బంగారం కొని తెచ్చుకున్నాడు. ఉమ్, ఆ సొలొమోను రాజు ఉమ్, ని దర్శించి ఉమ్, ఆయన తెలివితేటల్ని మెచ్చుకొని ఉమ్, ఈవిడ కానుకలు ఇచ్చి ఆ, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలనుకుంది. ఉమ్, అయితే ఆ, ఆ వెళ్ళిపోవడానికి కుదరలేదు. కుదరలేదు. ఆ ఇథియోపియా దేశపు ఉమ్, ఆ ఆచారం ప్రకారంగా ఏదో ఫెస్టివల్ వచ్చింది. ఉమ్, ఆ ఫెస్టివల్ అడ్డేసింది. ఉమ్, ఆ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వెళ్దామని అనుకుంది. ఉమ్, కాబట్టి ఆ ఫెస్టివల్ పేరు ఉమ్, నేను పేపర్ లో చదివాను. బైబిల్లో లేదు అది. ఆ, పేపర్ లో ఆ ఫెస్టివల్ పేరు చదివి ఉమ్, ఆ పేపర్ కటింగ్ తీసుకొని దాచాను. ఉమ్, మరి పోయింది ఎలా పోయిందో నాకు తెలియదు. ఉమ్, కనీసం ఆ ఫెస్టివల్ పేరు కూడా జ్ఞాపకం పెట్టుకోలేకపోయాను. ఉమ్, ఆ ఫెస్టివల్ పేరు అందులో ఉంది. ఉమ్, ఇండియన్ ఈ పేపర్ పబ్లిషర్స్ ఉమ్, అది సంపాదించి పేపర్లో వేశారు. ఉమ్, ఆ రోజుల్లో పేపర్లో ఏదో ఒక సత్యం
ప్రింట్ చేస్తా ఉండేవారు. తెలుసుకోవాలి. ఒక రోజు ఇది వేశారు, ఆశ్చర్యపోయాను. ద హిస్టరీ ఆఫ్ షేబా క్వీన్ చూసి చదివి ఉంటారు వాళ్ళు, లేకపోతే ద హిస్టరీ ఆఫ్ సొలొమన్ కింగ్ సొలొమన్ గురించి చదివించి ఉంటారు. ఆల్రెడీ ఆ పుస్తకాలు ఎక్కడన్నా లైబ్రరీలో దొరికితే తీసుకొని చదువుకోవచ్చు, అందులో పేరుంటది. అంచేత ఆవిడ ఉండిపోయింది. ఆయన లెబనాన్ కొండలో ఒక కోట కట్టించాడు వేసవి వేడి కోసం, ఆయన కోసం. అది ఆవిడకి ఇచ్చాడు. అందులో రెస్ట్ తీసుకొని ఆ కాలం గడిపింది. కాలం గడిపిన తర్వాత ఈ సొలొమన్ రాజు ఆ ఫెస్టివల్ కి సొలొమన్ రాజుని ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసినప్పుడు ఆయన వెళ్ళాడు. ఆ ఫెస్టివల్ కొన్ని రోజులు జరుగుతుంది, అన్ని రోజులు ఆ వేడుకలన్నీ తిలకించాడు. అప్పుడు వాళ్ళకి ఒక అలవాటు ఉందట, ఇథియోపియా వాళ్ళకి. ఇథియోపియాని రాణిలే పరిపాలిస్తారట, రాజు లేడు. అప్పుడు ఈవిడ రాణి పరిపాలిస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఆ వేడుకల్లో ఆయనకి ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకోవచ్చట. అంచేత సొలొమన్ రాజుని ఇష్టపడ్డది, పెళ్లి చేసుకున్నట్టు ఆ పేపర్ లో నేను చూశాను. ఆ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ ముదిరింది. ఈయన ఆ పల్లకి ఎక్కి లెబనాన్ కొండలకి ప్రయాణం చేసేవాడట. ఆ ప్రయాణంలో 60 మంది మంచి బలమైన వాళ్ళని తీసుకెళ్ళేవాడు పల్లకి మోయడానికి. చుట్టూ 4 పల్లకి మోసేవారు. 15 బ్యాచ్లుండి ఇతను వెళ్ళిపోతా ఉండేవాడు. కానీ సొలొమన్ రాజుకి చాలా మంది భార్యలు ఉన్నప్పటికీ షేబారాణిని ప్రేమించడం ఒక స్పెషాలిటీ ఉందట. ఆమె చూపించిన ప్రేమ మనసు ఈ హృదయానికి పట్టేసింది. ఆయన్ని మర్చిపోలేకపోయి ఆవిడ చాలా ప్రేమించింది, ఇతను ప్రేమించాడు. అంచేత తరచు పల్లకి మీద వెళ్ళి ఆవిడ దర్శించి వస్తూ ఉండేవాడు. ఈయన లెబనాన్ కొండల్లో ప్రయాణం చేసినప్పుడు ఈవిడున్న కోట దగ్గరికి వెళ్ళినప్పుడు పల్లకి దిగి పరిగెట్టేసేవాడట. అదే ఆ వృత్తాంతం పరమగీతాల్లో ఉంది. సొలొమోనే రాశాడు కాబట్టి అందులో ఉన్న విషయాలు జ్ఞాపకం మనసులో పెట్టుకుని చదువుతుంటే వాళ్ళిద్దరికి మధ్య జరిగిన భోగత్వం, ప్రేమాయణం అర్థమవుతుంది. ఆమె అడుగు నా ప్రియుడు వస్తున్నాడు, ఇర్రి వలె పరిగెట్టుకుని వస్తున్నాడు అన్నది. ఇర్రి అంటే లేడీలా పరిగెట్టేసేవాడట ఆవిడ్ని చూడడానికి. ఆతృత కొలిది తర్వాత నల్లటి దాన్ని సందేహించలేదు, ప్రేమించాడు అని చెప్పింది. ఆమె ఇథియోపియా వాళ్ళు నల్లగా ఉంటారు, ఆఫ్రికా కంట్రీ. అంచేత అవన్నీ పరమగీతాల్లో రాశాడు ఆయన. పరమగీతాలు రాశాడు. అది వాళ్ళిద్దరు వృత్తాంతము, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వృత్తాంతము. వాళ్ళ ప్రేమ బాగా ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ దేవునికి సంఘానికి కూడా అలాగ ఉండాలని బైబిల్లో పెట్టారు దాన్ని. అంచేత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలాగుందో యేసుక్రీస్తుకి యేసుక్రీస్తు సంపాదించిన సంఘానికి అటువంటి సన్నిహిత సంబంధం ఉండాలని మన పెద్దల ఉద్దేశం. అందుకనే బైబిల్లో పెట్టారు. ఈ విషయాలు మీకు చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా వందనాలండి. మరి ఇంత చక్కగా ఒక సభారాణి సొలొమోను కోసం ఉమాన్ దేశుల ప్రాంతంలో ఉన్న కొన్ని సత్యాలు గ్రహించాం. మరి ఇంత జ్ఞానమును మాకు ఆలోచన పైన మీలో ఉన్న దేవుడి మాట పులకరింపు, మీలో ఉన్న మాట ప్రతి ఒక్క సత్యాలు తెలుసుకోవాలి.
అంతేగాని మీలో ఉన్న మరి ప్రార్థన మరి చెయ్యాలి, ఇంగ్లీష్ లో చెయ్యండి, ఇంగ్లీష్ లో చెయ్యండి ప్రార్థన. మీరు మాస్టారు. ఓ గాడ్, అవర్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ Hallelujah. ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ Amen. to see Amen. my son Amen. Timothy, Amen. and also thankful Amen. to you Amen. for his interest towards me. Amen. He is doing your job, Amen. so bless him, Amen. expand his Amen. portfolio, Amen. lead him in your righteousness. Amen. Oh God, Hallelujah. abundantly bless him. Amen. Always you guide him, Amen. bless him, Amen. tell him so many secrets. Amen. God bless you. Amen. I ask this words in the name of Lord Jesus Christ. Amen. 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 చాలా థ్యాంక్ యూ అండి. ఇంగ్లీషు మరి చాలా మరి మాట్లాడారు. ప్రైజ్ చూడండి. మరి ఈయన ఆరోగ్యం కోసం మరి ప్రార్థన చేయాలి ఇతనికి. ఎందుకంటే ఇలా సొలొమోను కోసం, సబారాని కోసం ఉమాన్ దేశంలో ఉన్న సలాల ప్రాంతంలోనూ కొన్ని సత్యాలు చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్ళని సత్యాలు మనం వినాలి. ఒక ప్రేమకి పెళ్లికి ఎంత దూరమో, అలాగే భార్య భర్తలకు ఎంత ఉంటుందో దానికంటే రెట్టింపు ప్రేమ అనే మాటకి క్రీస్తు ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఈ క్రీస్తు మనం ఎందుకు ప్రేమించాడు, ఈ మానవులు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు కొంచెం తెలుసుకోవాలి. ఇలాంటి పెద్దలు, ఆత్మీయులు మనకి అవసరం. కారణం ఇతనే మరి మాస్టర్ గారు, మరి అలాగే వైఎస్ ప్రభాకర్ గారు, ఈయన సేవ చేశారు. మరి ఆయన పరిపాలన చేసుకుంటా, ఇక్కడ సేవ చేసుకుంటా అనేకులు కూడా ఆత్మను రక్షించారు. ఆత్మను రక్షించి కొన్ని సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఇలాంటివన్నీ మనకి అవసరం. ఎందుకంటే ఇతను ఇంచుమించు మరి దగ్గరగా మరి 80 సంవత్సరాల దగ్గర వస్తుంటాయి. కారణం ఇలాంటి మంచి ఆరోగ్యం, కుటుంబాలు, ఫ్యామిలీ ఉన్నారు, మరి బిడ్డలందరూ ఉన్నారు. వీళ్ళ కొరకు మన ఎక్కువ ప్రజలు కూడా మరి ఈయన ప్రేమిస్తారని, ప్రార్థనలు ఏకవిస్తారని మనస్ఫూర్తిగా మనసులండి. ప్రభాకర్ గారు చాలా చక్కగా మీరు కొన్ని చెప్పవచ్చారు. చాలా వందనాలండి. God bless you.